ఓకే అమ్మా. అయితే ఈ గ్యాప్ లో మీరు చేసి ఉంటారని అనుకుంటున్నాను. లెట్ అస్ క్రాస్ చెక్ యువర్ ఆన్సర్స్. ఓకే. 25 న్యూటన్స్ ఉంది. రైట్ సైడ్ యాక్ట్ అవుతుంది. సో రైట్ సైడ్ కాబట్టి పాజిటివ్ సైన్ తీసుకోవాలి. 25 cos 35 డిగ్రీస్. నెక్స్ట్ ఇది చూడండి, 20 న్యూటన్స్ అనేది డైరెక్ట్ మీకు అప్వర్డ్ యాక్ట్ అవుతుంది. హారిజాంటల్ గా యాక్ట్ అవ్వట్లేదు. ఓన్లీ ప్యూర్ గా వర్టికల్ కాబట్టి దాన్ని తీసుకోవాల్సిన పని లేదు. ఇన్ కేస్ మీరు తీసుకున్నా కూడా ప్లస్ ఆర్ మైనస్ ఏది తీసుకున్నా టీ ఇంటూ కాస్ యాంగిల్ ఎంత అవుతుంది? ఎంత అవుతుందమ్మా? యాంగిల్ ఎంత అవుతుందో చెప్పండి. ఎనీవన్? కాస్ 35. 20 న్యూటన్స్ కి 90 సార్. 90 డిగ్రీస్. వెరీ గుడ్. కాస్ 90 డిగ్రీస్. కాస్ 90 వాల్యూ ఎంత? జీరో. జీరో కాబట్టి దీన్ని తీసుకోవాల్సిన పని లేదు అసలు. ప్యూర్ సిగ్మా హెచ్ చేసేటప్పుడు ప్యూర్ వర్టికల్ గా ఉంటే ఆ ఫోర్స్ నెగ్లెక్ట్ చేసేయచ్చు. అదే సిగ్మా వి చేసేటప్పుడు ప్యూర్ హార్జాంటల్ గా ఉంటే ఆ ఫోర్స్ ని తీసేయచ్చు. సో ఇన్ కేస్ మీరు తీసుకున్నా కూడా యాంగిల్ ఎంత అవుతుంది? ఇది 90 డిగ్రీస్ అవుతుంది. సో 20 cos 90 వేసుకోవచ్చు. ఓకే. మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా రిమైనింగ్ పర్సన్స్. నెక్స్ట్ 30 న్యూటన్స్ ఉంది కదా. 30 న్యూటన్స్ ఎటువైపు యాక్ట్ అవుతుంది? లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. సో కాబట్టి -30 యాంగిల్ ఏమవుతుంది? cos 45 డిగ్రీస్. నెక్స్ట్ 20 న్యూటన్స్ ఉంది. సో 20 న్యూటన్స్ వచ్చేసరికి ఎటువైపు యాక్ట్ అవుతుంది? లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది కాబట్టి అది కూడా -20 cos 20 డిగ్రీస్. టెల్ మీ ద వాల్యూ ఆఫ్ సిగ్మా హెచ్ అమ్మా. 22.89 సార్. Okay, what about remaining person's answer? Let us cross check. -30 cos 45 -20 cos 20 degrees. ఎంత వచ్చిందమ్మా? -20 25? 25 22. కాదు. క్రాస్ చెక్ యువర్ ఆన్సర్ వన్స్ అగైన్. 25 cos 35 -30 cos 45 -20 cos 20. I get the answer -19.52 న్యూటన్స్. వైష్ణవి ఎంత వచ్చిందమ్మా? సరిపోయింది సార్. సరిపోయిందా వైష్ణవి? సోమేశ్వరరావు? సార్ మైనస్ -19.5. 19.52 సార్. ఓకే, రైట్, వెరీ గుడ్. నౌ డూ దట్. సిగ్మా వి చేయండమ్మా. సిగ్మా వి. సో ఫస్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇక్కడ 25 న్యూటన్స్ ఉంది. సో 25 వర్టికల్ చేస్తున్నావు కాబట్టి ఏం తీసుకోవాలి? సైన్ తీసుకోవాలి. సైన్ హారిజాంటల్ తో చేసేటువంటి యాంగిల్ ఎంతమ్మా? 35 డిగ్రీస్. నెక్స్ట్ 20 న్యూటన్స్ ఎటువైపు యాక్ట్ అవుతుంది? అప్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది కాబట్టి ప్లస్ తీసుకోవాలి 20. సైన్ యాంగిల్ ఎంత? 90 డిగ్రీస్. సైన్ 90 డిగ్రీస్. సైన్ 90 వాల్యూ ఎంతమ్మా? సైన్ 90 వాల్యూ ఎంత? 1 sir. 1. 1 కాబట్టి మీరు డైరెక్ట్ గా సైన్ 90 తీసుకోకుండా +20 అనేది డైరెక్ట్ గా కూడా తీసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ కమింగ్ టు 30 న్యూటన్స్. 30 న్యూటన్స్ ఎటువైపు యాక్ట్ అవుతుంది? అప్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. ఏరో మార్క్ ఏ డైరెక్షన్ లో చూపిస్తుంది? అప్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది కాబట్టి ప్లస్ తీసుకోవాలి. సో 30 సైన్ 45 డిగ్రీస్. నెక్స్ట్ 20 న్యూటన్స్. 20 న్యూటన్స్ ఎటువైపు యాక్ట్ అవుతుంది? డౌన్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది కాబట్టి -20 సైన్ యాంగిల్ వచ్చేసరికి 20 డిగ్రీస్. నౌ సింప్లిఫై అండ్ టెల్ మీ ద వాల్యూ ఆఫ్ సిగ్మా విఎం. 20 48.71 newtons, sir. ప్లస్ 20 ప్లస్ 30 సైన్ 45 -20 సైన్ 20 డిగ్రీస్. హౌ మచ్? 48.71 newtons, sir. వెరీ గుడ్. 48.71 న్యూటన్స్. రిమైనింగ్ పర్సన్స్ అందరికీ కూడా అది వచ్చిందా రాలేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. వచ్చిందా? 48.7. నౌ సింప్లీ సబ్స్టిట్యూట్ ఇన్ ద రిజల్టెంట్ ఫార్ములా. ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా వి స్క్వేర్ సిగ్మా హెచ్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వి స్క్వేర్ లో సబ్స్టిట్యూట్ చేయండి. magnitude of the resultant R equal to sigma h square plus sigma v square. So sigma h value -19.52 whole square.
ప్లస్ సిగ్మా వి వాల్యూ 48.71 హోల్ స్క్వేర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రిజల్టెంట్ నౌ? వైష్ణవి, వెరీ గుడ్. 52.47 newtons. వెరీ గుడ్ అమ్మా. 48.71 స్క్వేర్ 52.47. నాకు 52.47 న్యూటన్స్ వచ్చింది. మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి దట్ ఆన్సర్. నెక్స్ట్ థీటా ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ సిగ్మా వి బై సిగ్మా హెచ్. సిగ్మా వి బై సిగ్మా హెచ్. సో టాన్ ఇన్వర్స్ ఆఫ్ సిగ్మా వి వాల్యూ 48.71 బై -19.52. ఓకే, నౌ టెల్ మీ ద వాల్యూ ఆఫ్ థీటా. 48.71 by 19.52. మైనస్ అనేది ఇంపార్టెంట్. మైనస్ Minus Minus 58.16. 58.15, sir. tan inverse. How much? -68.6 16. degrees. I got this value. పాయింట్ తర్వాతది ఎంత వచ్చినా మనకు ప్రాబ్లం లేదు. నీరర్ది మీకు 68 వచ్చిందా రాలేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, అర్థమైందమ్మా అందరికి? ఎనీవన్ హ్యావ్ ఎనీ డౌట్? మనకి ఈ యొక్క చాప్టర్లో 10 గ్యారంటీగా అడిగేటువంటి 10 మార్క్స్ క్వశ్చన్ ఇది. గ్యారంటీగా అడిగేటువంటి 10 మార్క్స్ క్వశ్చన్. ఎక్కడా Sir, కూడా డయాగ్రామ్లో తప్పు చేయకూడదు. ఈ యొక్క ప్లస్ మైనస్లు తీసుకునే చోట తప్పు చేయకూడదు. యాంగిల్స్ తీసుకునే చోట తప్పు చేయకూడదు. ఎక్కువ చేసేటువంటిదే అక్కడ. ఇదిగోండి, ఈ స్టెప్ అందరూ చేస్తారు, ఈ తేటా అందరూ చేస్తారు. ఎందుకంటే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి క్యాల్సీలో కొడితే వచ్చేస్తాయి. ఫస్ట్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఎక్కడ అంటే డయాగ్రామ్ డ్రా చేయటం. రెండోది డైరెక్షన్స్ తీసుకోవటం. ప్లస్ ఎక్కడ తీసుకోవాలి, మైనస్ ఎక్కడ తీసుకోవాలి, ఈ యొక్క యాంగిల్స్ ఎక్కడ తీసుకోవాలి. అది ఏదైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. ఓకే. సార్ సిగ్మా వీలోని 20 sin 90 తీసుకున్నారు కదా సార్. 20 sin 90 తీసుకున్నా. ఓకే, అవును. మరి సిగ్మా హెచ్ లోని తీసుకున్నా పర్లేదు కదా సార్, జీరో కదా 20 cos 90 తీసుకున్నాం ఇక్కడ. సార్. జీరో అయిపోద్ది కదా సార్. జీరో అయిపోతుంది. అవును, జీరో అయిపోతుంది. మీకు ఒకేసారి నేను డైరెక్ట్గా జీరో వేసాను అనుకోండి, అసలు జీరో ఎలా వచ్చింది అనుకుంటారు. 2-3 ప్రాబ్లమ్స్ అలవాటు అయిన తర్వాత మీరు అసలు సిగ్మా హెచ్ చేసేటప్పుడు ఆ 90 డిగ్రీస్ యాంగిల్ చేసేదాన్ని అసలు తీసుకోపోయినా ప్రాబ్లం లేదు. నాకు నేను చెప్పింది అదే. సిగ్మా వీలో అయితే 20 సిగ్మా sin బిలో 90. వచ్చేసరికి మీరు డైరెక్ట్గా 20 అని తీసుకుంటే సరిపోద్ది. ఓకే సార్. ఎందుకంటే sin 90 అంటే 1 కదా, అది మీకు తెలిసిందే కదా. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, మీకు ఇంకా కొంచెం క్లారిటీ వచ్చేటట్టు. ఇంకొకటి, అది ఎలా అంటే, సపోజ్ నేను ఇక్కడ 100 న్యూటన్స్ ఇచ్చాను, ఇక్కడ 200 న్యూటన్స్ ఇచ్చాను, ఇక్కడ 400 న్యూటన్స్ ఇచ్చాను, ఇక్కడ 600 న్యూటన్స్ ఇచ్చాను. ఓకే, సిగ్మా హెచ్ చెప్పండి. ఫస్ట్ ఫోర్స్ ఉంది 100. ఎటువైపు తీసుకోవాలి? రైట్ సైడ్ యాక్ట్ అవుతుంది. రైట్ సైడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి ప్లస్ తీసుకుంటాం. నెక్స్ట్ 200 ఎటువైపు యాక్ట్ అవుతుంది? క్లియర్గా వర్టికల్ యాక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని తీసుకోవాల్సిన పని లేదు. ఓకే, నెక్స్ట్ 400 ఉంది. 400 ఎటువైపు యాక్ట్ అవుతుంది? లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ అంటే మైనస్ 400. ఓకే, యాంగిల్ వచ్చేసరికి జీరోనే కదా. 100 అనేది హారిజాంటల్గా ఉంది. కాస్ జీరో వాల్యూ 1, 400 కాస్ జీరో వాల్యూ 1. సో 600 ఉంది. 600 ప్యూర్లీ వర్టికల్ వర్టికల్. సో కాబట్టి ఇది ఏమవుతుందంటే సిగ్మా హెచ్ ఈక్వల్ టు -300 న్యూటన్స్. -300 న్యూటన్స్. అదే సిగ్మా వి చూడండి. సిగ్మా వి చెప్పండి ఇప్పుడు. ఫస్ట్ ఫోర్స్ 100 ఏంటి? నీకు క్లియర్గా హారిజాంటల్గా యాక్ట్ అవుతుంది కాబట్టి అది తీసుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్ 200 ఉంది. 200 ఎటువైపు యాక్ట్ అవుతుంది? అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. సో కాబట్టి 200.
నెక్స్ట్ 400 ఉంది, అది హారిజాంటల్ కాబట్టి దాన్ని తీసుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్ 600 ఉంది, 600 ఎటువైపు యాక్ట్ అవుతుంది, డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి -600. సో 200 -600 వచ్చేసరికి -400 న్యూటన్స్. ఇది ఇది డైరెక్ట్ వేసేయటం. కానీ ఇప్పుడు మీరు మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఇప్పుడు మనం ఎలా చేసాం, సిగ్మా హెచ్ చేసేటప్పుడు ఫస్ట్ ఫోర్స్ 100 కాబట్టి 100 కాస్ 0, హారిజాంటల్తో చేసే యాంగిల్ 0. నెక్స్ట్ 200 అప్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది కాబట్టి అది మీన్ రైట్ ఆర్ లెఫ్ట్ కాబట్టి 200 కాస్ 90 డిగ్రీస్ యాక్ట్ అవుతుంది కాబట్టి 90. నెక్స్ట్ 400 ఉంది, 400 లెఫ్ట్ హ్యాండ్ యాక్ట్ అవుతుంది, సో లెఫ్ట్ కాబట్టి -400 కాస్ హారిజాంటల్ గానే ఉంది కాబట్టి అది 0 డిగ్రీస్. నెక్స్ట్ 600 ఉంది, అది డౌన్వర్డ్ ఆర్ అప్వర్డ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, 600 ఇంటూ కాస్ 90 డిగ్రీస్. కాస్ 90 వాల్యూ ఎంత, 0. నెక్స్ట్ కాస్ 90 వాల్యూ ఇక్కడ 0 కాబట్టి రిమైనింగ్ ఉండేది మనకి ఈ యొక్క 100 కాస్ 0 వాల్యూ ఎంత, 1. సో కాబట్టి 100 డైరెక్ట్ గా వేసాం. నెక్స్ట్ 400 కాస్ 0 అంటే కాస్ 0 వాల్యూ 1 కాబట్టి 100 -400 డైరెక్ట్ గా వేసాం. అదే ఇప్పుడు దీనికి సిగ్మా వి చేశారు అనుకోండి అమ్మా, సిగ్మా వి చేస్తే 100 ఉంది, 100 సైన్ హారిజాంటల్తో ఎంత యాంగిల్ చేస్తుంది, 100 0 డిగ్రీస్ చేస్తుంది. నెక్స్ట్ 200 ఉంది, అప్వర్డ్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది 200, సో కాబట్టి +200 సైన్ యాంగిల్ ఎంత, 90 డిగ్రీస్. నెక్స్ట్ 400 ఉంది, 400 ఎటువైపు యాక్ట్ అవుతుంది, లెఫ్ట్ అనేది. ఓకే, లెఫ్ట్ రైట్ అనేది మనకు అనవసరం ఎందుకంటే సిగ్మా వి చేస్తున్నావు కాబట్టి. సో +400 తీసుకున్నా ప్రాబ్లం లేదు, -400 తీసుకున్నా ప్రాబ్లం లేదు. సైన్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఎంత, హారిజాంటల్తో 0 డిగ్రీస్ కాబట్టి సైన్ 0. నెక్స్ట్ 600 ఉంది, 600 ఎటువైపు యాక్ట్ అవుతుంది, డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది. డౌన్వర్డ్ అంటే మైనస్ తీసుకోవాలి, -600 సైన్ యాంగిల్ ఎంత, 90 డిగ్రీస్. ఇక్కడ చూడండి సైన్ 0 అంటే ఎంత, 0, కాబట్టి ఈ టర్మ్ 0 అయిపోతుంది, అందుకే నేను ఇక్కడ వేయలేదు. నెక్స్ట్ 200 సైన్ 90 వాల్యూ ఎంత, 1, సో 200, సో ఆ వాల్యూ 200 అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 400 సైన్ 0 వాల్యూ ఎంత, 0 కాబట్టి ఈ టర్మ్ 0 అయిపోతుంది. -600 సైన్ 90 వాల్యూ ఎంత, 1, సో కాబట్టి -600, సో దట్ ఈక్వల్ టు -400 అన్నమాట. అర్థమైందమ్మా ఎలా తీసుకున్నాము అనేది? ఓకే, అడిగింది ఎవరిందాక, సుహాష్ అర్థమైంది, సోమేశ్వరరావు. ఓకే, అర్థమైందమ్మా సోమేశ్వరరావు. అర్థమైంది సార్. రిమైనింగ్ పర్సన్స్ నౌ. Yes, sir. ఓకే, టేక్ దిస్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం చేయండి. దిస్ ప్రాబ్లం ఫోర్త్ వన్, ఇది 2 టైమ్స్ అడిగినటువంటి ప్రాబ్లం. 2017లో అడిగారు, 2018లో అడిగారు. నేను చెప్పను, మీరే ఆన్సర్ చేయాలి, ఈ క్లాస్లోనే చేయాలి. నోట్ డౌన్ ద ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ డ్రా ద డయాగ్రామ్. ట్రై టు డ్రా ద డయాగ్రామ్. తర్వాత నేను డయాగ్రామ్ డ్రా చేస్తాను, దాన్ని క్రాస్ వెరిఫై చేసుకోండి. అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి, డోంట్ నెగ్లెక్ట్. ఊరినే ఫోన్ అలా పెట్టుకుని కూర్చోవద్దు, ప్రాబ్లం ఇన్వాల్వ్ అయ్యి డ్రా చేయాలి. ఆల్ ఆఫ్ యూ ఏదైనా డౌట్ ఉన్నా కూడా అడగండి, ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్, ఎనీ టైప్ ఆఫ్ డౌట్. సుహాష్ చేస్తున్నావమ్మా? Yes, sir. చేస్తున్నా సార్. ఓకే ఓకే, ధన్వీర్. చేస్తాను సార్. ఓకే.
ఇలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతారు, అందుకనే ప్రీవియస్ పేపర్స్ ఒకసారి డిస్కస్ చేస్తే రివిజన్ అవుతుంది, ప్లస్ మీ సిలబస్ కవర్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ సెషన్ పెట్టింది. Okay, I will draw the diagram, Amma. Please cross verify your thing. 30 kilonewtons due north east. First directions draw చేసుకోండి అమ్మా. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఇప్పుడు ఫోర్సెస్కి రండి. ఫోర్సెస్కి వస్తే 30 కిలోన్యూటన్స్ అన్నాడు టువర్డ్స్ నార్త్ ఈస్ట్ అని. అంటే ఏ రెండింటి మధ్యలో రావాలి అంటే నార్త్కి ఈస్ట్కి కరెక్ట్గా మధ్యలోకి రావాలి. నార్త్ ఈస్ట్ అన్నారు కాబట్టి మిడిల్లో యాంగిల్ ఎంతమ్మా, 45 degrees ఉంటుంది కాబట్టి 45 degrees 30 కిలోన్యూటన్స్ తీసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ ఫోర్స్ వచ్చేసరికి 40 కిలోన్యూటన్స్ ఎట్ 60 degrees ఈస్ట్ ఆఫ్ సౌత్. ఈస్ట్ ఆఫ్ సౌత్ అంటే హాఫ్ తర్వాత ఈస్ట్కి సౌత్కి మధ్యలో ఉండాలి. సో ఆ ఫోర్స్ ఈస్ట్కి సౌత్కి మధ్యలో ఉండాలి. సో 40 కిలోన్యూటన్స్. యాంగిల్ 60 degrees ఎటువైపు వచ్చింది, సౌత్ వైపు వచ్చిందా, ఈస్ట్ వైపు వస్తుందా? సౌత్ వైపు సార్. సౌత్ వైపు వస్తుంది. ఆ క్లారిటీ ఉండాలి. ఇది 60 degrees. ఇది 60 degrees అయితే ఈ యాంగిల్ ఎంత అవుతుంది, ఈస్ట్ వైపు ఉన్న యాంగిల్ ఎంత అవుతుంది, 30 30. అది అదే ట్విస్ట్. నెక్స్ట్ 60 కిలోన్యూటన్స్ 60 degrees సౌత్ ఆఫ్ వెస్ట్. అంటే సౌత్ ఆఫ్ వెస్ట్ అంటే సౌత్కి వెస్ట్కి మిడిల్లో యాక్ట్ అవ్వాలి ఇది. సో ఈ యొక్క ఫోర్స్ 60 కిలోన్యూటన్స్. సౌత్ ఆఫ్ వెస్ట్ అంటే వెస్ట్ వైపు 60 degrees. ఆఫ్ వెస్ట్ అన్నాడు కాబట్టి వెస్ట్ వైపు 60 degrees. నెక్స్ట్ 20 కిలోన్యూటన్స్ అట్ 60 degrees వెస్ట్ ఆఫ్ నార్త్. అంటే వెస్ట్కి నార్త్కి మధ్యలో యాక్ట్ అయ్యేటువంటి ఫోర్సు, దట్ ఈస్ 20 కిలోన్యూటన్స్. 20 కిలోన్యూటన్స్ 60 degrees వెస్ట్ ఆఫ్ నార్త్ అంటే నార్త్ వైపు 60 degrees. అప్పుడు వెస్ట్ వైపు ఉన్న యాంగిల్ ఎంత అవుతుందమ్మా, నార్త్ వైపు 60 degrees అయితే వెస్ట్ వైపు ఎంత అవుతుంది, 30 సార్. 30 degrees. ఓకే, అన్ని యాంగిల్స్ అన్ని ఫోర్సెస్ ని కూడా మనం రిప్రజెంట్ చేసాం. నౌ ద బ్యాలెన్స్ థింగ్ ఈస్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద వాల్యూ ఆఫ్ సిగ్మా హెచ్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎనీబడి టెల్ మీ ద వాల్యూ ఆఫ్ సిగ్మా హెచ్? 1.21 kilonewtons, sir. 1.21 kilonewtons. Cross check the remaining persons with your answers. If any difference, please tell me. వైష్ణవి ఎంత వచ్చిందమ్మా? 3 పాయింట్ అంట. డిఫరెన్స్ వచ్చింది చూడండి, సార్ 8.53 ఒకటి. 8.53. ఓకే, ఇంకా 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 ఆన్సర్స్. సో దీన్ని బట్టి ఎవరైనా ఎక్కడైనా ఏం మిస్టేక్ చేశారనేది ఒకసారి క్లాస్ వెరిఫై చేసుకోండి. నేను చెప్తున్నా, అందరూ ఒకసారి చూడండి. సిగ్మా హెచ్ ఫస్ట్ 30 ఇటువైపు నుంచి రావాలి, ఇలా రావాలి.
30 కిలో న్యూటన్స్. నువ్వు చేస్తుంది సిగ్మా హెచ్. రైట్ సైడ్ యాక్ట్ అవుతుందా లెఫ్ట్ యాక్ట్ అవుతుందా చూసుకోండి. రైట్ సైడ్ యాక్ట్ అవుతుంది. 30 కిలో న్యూటన్స్, డైరెక్షన్ అనేది రైట్ సైడ్ ఉంది. సో కాబట్టి ప్లస్ సిగ్మా హెచ్ కాబట్టి కాస్. యాంగిల్ ఎంత? 45 డిగ్రీస్. నెక్స్ట్ ఫోర్స్ 20 కిలో న్యూటన్స్. లెఫ్ట్ యాక్ట్ అవుతుంది. లెఫ్ట్ యాక్ట్ అవుతుంది కాబట్టి -20. కాస్ యాంగిల్ ఎంత తీసుకోవాలి? మనం ఫ్లోలో చేసే మిస్టేక్ ఏంటి అంటే 60 డిగ్రీస్ తీసుకుంటారు చాలా మంది. కానీ మనం తీసుకోవాల్సింది హారిజాంటల్ తో చేసే యాంగిల్. సో 20 కాస్ 30 డిగ్రీస్ అమ్మ. నెక్స్ట్ ఫోర్స్ 60 కిలో న్యూటన్స్ ఎటువైపు యాక్ట్ అవుతుంది? లెఫ్ట్ హ్యాండ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. సో -60 కాస్ యాంగిల్ ఎంత హారిజాంటల్ తో? 60 డిగ్రీస్. నెక్స్ట్ ఫోర్స్ ఏంటమ్మా? 40 కిలో న్యూటన్స్. 40 కిలో న్యూటన్స్ మీకు ఎటువైపు యాక్ట్ అవుతుంది? రైట్ సైడ్ యాక్ట్ అవుతుంది. సో రైట్ సైడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఏం తీసుకోవాలి? ప్లస్ తీసుకోవాలి. 40 కాస్ 30 తీసుకోవాలా 60 తీసుకోవాలా? 30 సార్. 30 డిగ్రీస్ నాట్ 60. వర్టికల్ తో చేసే యాంగిల్ తో మీకు పనే లేదు. హారిజాంటల్ తో చేసేటువంటి యాంగిల్ తీసుకోవాలి. ఇప్పుడు చెక్ చేసుకోండి మీరు తీసుకున్నటువంటిది వాల్యూ కరెక్టో కాదా అనేది. అండ్ టెల్ మీ ద ఆన్సర్ నౌ. ఎయిట్ పాయింట్ ఫైవ్ త్రీ వచ్చింది నాకు. రైట్ ఆన్సర్ 8.53 న్యూటన్స్. ఏ 1 చెప్పింది ఎవరు? ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి అమ్మా. ఎక్కడ మిస్టేక్ చేశారు? ఇందాక 1 చెప్పిన వాళ్ళు ఎవరు? ప్లీజ్ రెస్పాండ్. సార్ అక్కడ 60 తీసుకున్నాను సార్. అదే vertical తో చేసే యాంగిల్ తీసుకోవద్దు మీరు. హారిజాంటల్ తో చేసే యాంగిలే ఎప్పుడు కూడా మనం తీసుకునేది. ఇన్ కేసు నువ్వు 60 కూడా తీసుకోవచ్చు. కానీ ఏం చేయాలి అంటే ఇక్కడ కాస్ కాస్ 30 బదులు నువ్వు సైన్ 60 వేయాలి. సైన్ వేయాలి. సైన్ వేసే లెక్కైతే నీ ఆన్సర్ రైట్ వస్తుంది. ఓకే, ఒకదానికి కాసు ఒకదానికి సైన్ వద్దు, కన్ఫ్యూజన్ అవుతాం కాబట్టి ఎప్పుడు కూడా హారిజాంటలే తీసుకోండి. ఓకే, నువ్వు 60 తీసుకునే లెక్క అయితే అప్పుడు కాస్ వేయకూడదు, సైన్ వేస్తే నీకు ఆన్సర్ రైట్ వస్తాయి. కావాలంటే పెట్టి చూసుకో ఇక్కడ కూడా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు సిగ్మా హెచ్ అమ్మ. సిగ్మా వి. సిగ్మా వి ఎంత వచ్చిందమ్మా చెప్పండి. -40.74 సార్. రిమైనింగ్ పర్సన్స్ -40 వచ్చిందా? చేయండి. ఎస్ సార్. Is -40.76. ఓకే, వెరీ గుడ్. దెన్ గో ఫర్ రిజల్టెంట్ ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోండి. -40 రాని వాళ్ళు నన్ను ఫాలో అవ్వండి ఒకసారి. 30 కిలో న్యూటన్స్ ఉంది. 30 కిలో న్యూటన్స్ అప్వర్డ్ యాక్ట్ అవుతుంది. సో కాబట్టి 30 అప్వర్డ్ కాబట్టి ప్లస్. వర్టికల్ చేస్తున్నావు కాబట్టి సైన్ తీసుకోవాలి. సైన్ యాంగిల్ 45 డిగ్రీస్. నెక్స్ట్ ఫోర్స్ 20 కిలో న్యూటన్స్ అప్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి ప్లస్ తీసుకోవాలి. సో 20 సైన్ హారిజాంటల్ తో చేసే యాంగిల్ 30 కాబట్టి సైన్ 30 డిగ్రీస్. నెక్స్ట్ 60 కిలో న్యూటన్స్ ఉంది. 60 కిలో న్యూటన్స్ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కాబట్టి -60 సైన్ యాంగిల్ 60 డిగ్రీస్. నెక్స్ట్ 40 కిలో న్యూటన్స్ మైనస్ డౌన్వర్డ్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది కాబట్టి -40 సైన్ 30 డిగ్రీస్. హారిజాంటల్ తో చేసే యాంగిల్ 30 కాబట్టి 30 తీసుకుంటాం. నెక్స్ట్ సింప్లిఫై దిస్. 30 సైన్ 45 డిగ్రీస్ ప్లస్ 20 సైన్ 30 డిగ్రీస్ -60 సైన్ 60 డిగ్రీస్ -40 సైన్ 30 డిగ్రీస్. యు గెట్ ద వాల్యూ -40.74 న్యూటన్స్. వచ్చిందా? ఇదేనమ్మా మీకు వచ్చింది సిగ్మావి? సార్. ఓకే, Yes, sir. రైట్. Now tell me the value of resultant, magnitude of the resultant and direction of the resultant. సార్ R equal to 40.62 సార్. సిగ్మా హెచ్ స్క్వేర్ ప్లస్ సిగ్మా వి స్క్వేర్ చేస్తారు. ఇది ఇంకా మీకు సింపులే. 8.53 హోల్ స్క్వేర్ ప్లస్ -40.74 హోల్ స్క్వేర్. నాకు 41.62 న్యూటన్స్ వచ్చి కిలో న్యూటన్స్, నాట్ న్యూటన్స్, ఇట్ ఈస్ కిలో న్యూటన్స్. వచ్చిందా మీకు? వెరీ గుడ్ వైష్ణవి. నెక్స్ట్
డైరెక్షన్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ సిగ్మా వి బై సిగ్మా హెచ్. దెన్ tan ఇన్వర్స్ ఆఫ్ సిగ్మా వి వాల్యూ -40.74 అమ్మ. సిగ్మా హెచ్ వాల్యూ 8.53 అమ్మ. సో దెన్ -40.74 by 8.53. Shift tan inverse -78.17 degrees. This is the answer. This is the answer. I think all of you understand and I think you get the answers. ఇంకా ఈ మోడల్లో ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు. ఇంక ఈ ప్రాబ్లం ఇచ్చాడు అంటే మీకు డ్యామ్ షూర్గా 10 మార్క్స్ వచ్చేయాలి. అందరికీ ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందా రాలేదా? ఎనీవన్? ఈ ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఈ మోడల్ మీద ఇంతే. సార్ సిగ్మా హెచ్ న్యూటన్స్ లేకపోతే కిలో న్యూటన్స్ సార్? కిలో న్యూటన్స్. కిలో ఓకే న్యూటన్స్. సార్. కిలో న్యూటన్స్. సిగ్మా వి కూడా కిలో న్యూటన్సే. వెరీ గుడ్. వెరీ గుడ్ అబ్జర్వేషన్. ఎందుకంటే మీకు ప్రాబ్లంలో ఏదైతే ఇచ్చారో కిలో న్యూటన్సే ఇచ్చారు కాబట్టి అంతా కూడా ఇంకా కిలో న్యూటన్సే. దాన్ని ఎక్కడ మనం కన్వర్ట్ చేయలేదు. ఓకే, నెక్స్ట్ మీరు ఒక ప్రాబ్లం చేయండి. ఐ విల్ గివ్ వన్ మోర్ ప్రాబ్లం టు యూ. ప్రాబ్లం నోట్ చేసుకోండి. మీ ఫ్రీ ఉన్న టైంలో ఒకసారి చేయండి అది. టేక్ దిస్ ప్రాబ్లం. టూ 2023లో అడిగినటువంటి ప్రాబ్లం దిస్ వన్. ఫైండ్ ద magnitude and direction of the resultant of the following system of concurrent forces. 20 kilonewtons due north అన్నారు. 18 kilonewtons acting at 30 degrees west of north అన్నారు. 20 kilonewtons due SW అన్నాడు. అంతే. క్వశ్చన్ పేపర్లో ఏదైతే వాడు ఇచ్చాడో నేను అదే మీకు ఇక్కడ టైప్ చేశాను. SW అన్నాడు. SW అంటే దాని మీనింగ్ సౌత్ వెస్ట్. ఇక్కడ ఏమన్నాడో చూడండి. ఎస్ 60 degrees ఈస్ట్ అని అర్థం. సౌత్ ఆఫ్ ఈస్ట్ అంటే ఈస్ట్ వైపు 60 degrees తీసుకోవాలి. 60 degrees సౌత్ ఆఫ్ ఈస్ట్ అని అర్థం. ఓకే, సో ఈ ప్రాబ్లం నోట్ చేసుకుని దీని ఆన్సర్ నాకు వాట్సాప్లో పెట్టండి, మన గ్రూప్లో పెట్టండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మీకు చెప్పేది, మీ దగ్గర మెకానిక్స్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. ఉన్నాయి 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 సార్. సార్. ఉన్నాయి కదా. దాంట్లో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ని చేయండి, ప్రాక్టీస్ చేయండి రేపు సండే. ఎందుకంటేనమ్మా ఈ మోడల్ ప్రాబ్లమే మనకి 10 మార్క్స్ వస్తుంది. ఇప్పుడు మీకు మోడల్ అర్థమైంది కాబట్టి సరదాగా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి, దాంతో ఆడుకోండి. ఆ ప్రాబ్లం మీకు వచ్చిందా రాలేదా, ఆన్సర్ టాలీ అవుతుందా రాలేదా, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి. ఓకే, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈ మోడల్స్ అబ్జర్వ్ చేయండి. ఈ 4 కూడా ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్. ఇంకా నేను కొన్ని క్వశ్చన్స్ మీకు పంపిస్తాను, యూ డోంట్ వర్రీ. రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా నేను టైప్ చేశాను, ప్రీవియస్ క్వశ్చన్స్. వాటిని కూడా మీరు ప్రాక్టీస్ చేద్దరు. మెయిన్ మెకానిక్స్ ఎప్పుడు కూడా ప్రాక్టీస్ అనేది ఉండాలి. సింగిల్ మోడల్ మొత్తం మీద మహా అయితే మెకానిక్స్లో ఒక 10 మోడల్స్ ఉంటాయి. ఈ చాప్టర్లో ఒక 3 మోడల్స్, సెంట్రాయిడ్ ఒక మోడల్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఒక మోడల్. ఎలా ఆ 3 చాప్టర్లు మెయిన్ ఫోకస్ చేసిన. సివిల్ వాళ్ళకి వచ్చేసరికి షీర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్, సింపుల్ స్ట్రెసెస్, స్ట్రెయిన్స్, దాంట్లో 2 మోడల్స్ ఉంటాయి అంతే. మెకానికల్ వాళ్ళకి వచ్చేసరికి ఫ్రిక్షన్ అంటాడు, అవి ఇంకా డిఫరెంట్గా ఉంటాయి. అవి నేను చెప్తాను, డోంట్ వరీ అబౌట్ దట్. ముందు సిస్టమైజ్డ్గా ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి, అదర్వైజ్ ఐ విల్ క్లోజ్ ద సెషన్. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు జెంట్స్ సోమేశ్వరరావు, సుహాష్, ధన్వీర్, మురారి. అర్థమైందమ్మా? డిఫికల్ట్ ఇంకా మీరు ఇంకా డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారా మెకానిక్స్ని? లేదు సార్, అర్థమైంది. అర్థమైంది సార్. ఓకేనమ్మా, ఓకే, రైట్. ఓకే, సండే వేస్ట్ చేయకుండా, వేస్ట్ అంటే మీ ఎంజాయ్మెంట్ మీరు చేయండి, నేను కాదంటలేదు. ఒక హాఫ్ అన్ అవర్ పట్టుకోండి చాలు. మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈ మోడల్ ప్రాబ్లమ్ని ఒక హాఫ్ అన్ అవర్ పట్టుకోండి. ఒక 4-5 ప్రాబ్లమ్స్ ఈజీగా చేసేయచ్చు. రైట్.